చేస్తేంది నువ్వు స్టార్ట్ చేస్తుంది నేను స్టార్ట్ చేస్తేంది ఎవడన్నా ఓకే ప్రతిరోజు నువ్వే స్టార్ట్ చేస్తావానా వచ్చి మక్కలు అంతరే నీకు నా గురించి తెలీదు ఎద్దవ్వా నా ఫ్రెండ్ గాడు ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు ఆడు యుఎస్ లో ఉన్నాడు దూరంగా ఉన్నాడుగా సరే గాని ఇవన్నీ పక్కన పెట్టు ఒక ఇంపార్టెంట్ విషయం రేయ్ నీకు కాదు 10 మందికి ఉంటది ఇంపార్టెంట్ విషయం అయినా నువ్వేదా నాకు చెప్పేది రే పూరం పోక నువ్వు నా తర్వాత రే బేబీ ఏదో విషయం అన్నా అది మొన్న నీకు పెళ్లి చూపులయ్యాయి కదరా మరి పండకాయ పండకాయనా అరే నీకు పండ అయితే కాయ అయితే తినేది నేను రా అన్ని నీకు కావాలన్నారా ప్రతి విషయం ఏం జరిగింది మీ అపార్ట్మెంట్స్ లో భూకంపం వచ్చిందంట అరే అవునరా ఏదో భూకంపం అంట అది తర్వాత రేటు కానీ అరే చికెన్ నిన్న చేసినావు కదా అరే లెగ్ పీస్ లో చెప్తున్నా మసాలా తక్కువైంది అది చూసుకోరా ఏదో యూట్యూబ్ లో హౌ టు మేక్ చికెన్ అనుకోట్టు బాయ్ అన్న ఏమో అన్నావు భూకంపం వచ్చి జనాలు చచ్చిపోతుంటే నీ బొంగులో చికెన్ బొంగులో మటన్ హలో నువ్వు కొడితే నాకు రాకదు నేను మగాడినిరా నాకు రాకదు ఈడ కొడతావు కొట్టు తాకదు కానీ నొప్పి అవుతుంది నీకు దండం పెడతా కొంచెంసేపు ఫోన్ సైలెంట్ లో పెట్టవా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం స్విచ్ ఆఫ్ ప్రోగ్రామ్ లో ఉన్నాగా థ్యాంక్ యూ అమ్మయ్య షో స్టార్ట్ చేసుకోవచ్చా కానీ నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా చెప్పు నాకు అంతే చేస్తాడు రాజమౌళి చేస్తాడు నీకెందుకు బే హౌలే హౌలే ప్రతి ఏదవ ముఖమోడికి ఆన్సర్ చేసుకుంటూ కూర్చోాలి అవును నాకు రోజు ఆఫర్స్ వస్తుంటాయి చేస్తున్నాను బాహుబలి 3లో కాలకేయ సరే వచ్చిన సినిమా కూడా పోయిందా పోయింది నీ పుణ్యమా అని పటాస్ లో రవి పక్కన చేస్తున్నాను అంటే ఆ ఏదో పక్కన చేసే వాళ్ళకి ఆఫర్లు ఇవ్వట్లేదు అని పోయింది మరి మా పటాస్ ది స్టాండప్ కామెడీలో ది అల్టిమేట్ గా ముగ్గురు కమీడియన్స్ రెడీగా ఉన్నారు విక్టరీ వెంకీ ఫిడెల్ ఫనీ అండ్ తుఫాన్ ఆర్పి కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే తడేళ్ళ నాలే రాడారే ఏ కొట్టు కొట్టు నెల మెచ్చి ఎలే కొట్టేలా రచి కొట్టు కొట్టు దమ్మిచ్చేసి దండాల తెలా జరా ఉల్టా పల్టా చేసి నట్టు నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసే గలాట అడడా అసిను గడు కేకే ఇడికేమో కొంచెం క్రాకే అన్నపూర్ణ స్టూడియోస్ లో పిచ్చోడ్లా తిరిగే ఆర్పీకి మంచి మంచి కళ్ళు వస్తున్నాయంట కళలు యు మీన్ డ్రీమ్స్ ఆడుకుంటే కళ్ళే వస్తాయి మరి ఆ కళలేంటి ఆడి డ్రీమ్ ల్యాండ్ ఏంటి లెట్స్ వెల్కమ్ తుఫాన్ ఆర్పీ ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆర్పీ నానున్నై కాదలిక్కిరేన్ நீ இங்க வந்த லிப்ஸ்டிக் இஸ் ద నాన్ స్టిక్ మామూలుగా మనం కళలు కంటా ఉంటాం డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి దాంతో పాటు ఊహ అంటే ఏంటి కళ అంటే ఏంటో చాలా మంది తెలియదు ఆర్పీ ఊహ అంటే శ్రీకాంత్ గారి వైఫ్ లేదు ఊహ అంటే శ్రీకాంత్ గారి వైఫ్ కాదు కళ అంటే మా ఆవిడ కాదు ఊహ ఈస్ ద ఫార్వర్డ్ టు ద డ్రీమింగ్ ఆఫ్ ద ఎదురు మనిషి కళ ఈస్ ఆర్ట్ ఈస్ గోయింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద స్ట్రోక్ కళలు డిఫరెంట్ గా కంటుంటారు కదా మనుషులు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళు గుర్తు చేసుకునేటప్పుడు భావోద్వేగాలు ఎలా ఉంటాయి దానికి ఆడియో ఎలా ఉంటుంది కొంతమంది ఫస్ట్ ఒక ఎటువంటి కళ వచ్చింది అనుకోండి అది హర్రర్ అయినా రొమాంటిక్ అయినా సెంటిమెంట్ అయినా కామెడీ అయినా వాడు ఒకడు ఉంటాడు దరిద్రుడు
ఆడ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు. మంచి మంచి కళ వచ్చింది అనుకో, ఇంకొకటికి అద్భుతమైన కళ్ళు వస్తూనే ఉంటాయి, భయంకరంగా బాగా తినేస్తుంటాడు పెరుగన్నం. వాడు ఎంత కళ వచ్చినా సరే బాగా తినేస్తాడు. ఇంకేడ కళ రావడానికి స్కోప్ ఉంది అక్కడ. కళ రావడానికి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్లేసెస్. తర్వాత ఇంకొక కళ ఉంటది, ఆటోమేటిక్ గా కూర్చోవడం అలవాటు కాబట్టి. ఫస్ట్ ఇది ఏం తీసుకుందాం, హర్రర్. అంటే ఒక శ్రీముఖి కత్తెత్తుకొని వచ్చేసి చంపడానికి. మళ్ళీ కూడా ఆడియో ఇస్తాడు, ఎట్ట చూడు. శ్రీముఖి అక్క నువ్వు రావుతావు, తప్పుతావు, నీ కాలు పట్టుకుంటా, నీకేం చేశాను. రవి ఎక్కడ ఇంట్లోన్నారా? ఒక నిమిషం నేను వస్తామండా. రా. అవును రవి, రవి ఏమైందిరా? నా డయాస్ మీద పడుకోనా, ఏదో పటాసులో యాంకర్ అనుకుంటా. వచ్చేసి దగ్గరకు వచ్చేసి, నీ అమ్మ నువ్వు నాకన్నా బాగా చేస్తున్నావు, నీ సంగతి ఏదో చెప్తుంది రవి. ఇది కలనా నిజం జరిగిందా? నిజంగా జరిగిందా? ఇది కలనా? నేను మళ్ళీ మాట్లాడతలే రవి నీతో, ఈవినింగ్ వస్తాలే. ఇదొకటి ఏదో చెప్తావు కదా తల్లి యాంకరింగ్ చేసేటప్పుడు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. ఈ రోజు మన పటాస్ లో వచ్చేస్తున్నాడు తొక్కలో ఆర్పి. తొక్కలో ఆర్పి. రవి ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? వస్తున్నాడు, ఒక 90 కూడా ఎత్తి పెట్టా. నేను ఇంట్లో కూర్చోన్నారా రవి, ఏదో తొక్కలో ఆర్పి కామెడీ తెగ చేసేస్తా ఉన్నది. శ్రీముఖి అనుకుంటా, చాలా బాగా చేస్తుంది. శ్రీముఖి ఏంద్రా? శ్రీముఖి యాంకరే కాదు అసలు. మూడోది మా అక్క శ్రీముఖి. అక్క వచ్చేసింది, పెళ్ళోళ్ళు వచ్చేసినారు, 10 లక్షలు ఇస్తే కానీ నేను చేయనంటుంది. శ్రీముఖి గారు పటాస్ డ్యాన్స్ మీద దూకి చచ్చిపోతానంట. నేను స్టేజ్ మీద నుంచి దూకి చచ్చిపోతా, వద్దు నాకు ఈ లైఫ్ వద్దు, ఆర్పి కూడా రావట్లేదు, నేను చచ్చిపోతాను. నా అన్నయ్య ఎక్కడ? అక్క బతుకుంది. రాఖీ రాఖీ ఒక అమ్మాయి బుజ్జి అని ఒక అమ్మాయి వచ్చేసింది. బుజ్జి బుజ్జిదా బుజ్జి వెయిటింగ్ బుజ్జి, వాన పడుతుంది బుజ్జి. డ్రీమ్స్ లో లాస్ట్ కాన్సెప్ట్, వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏదో అన్నాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, శ్రీముఖి జిందాబాద్. ఒక్క మాట శ్రీముఖి గురించి బ్యాడ్ గా మాడితే నేను దూరం చచ్చిపోతా. శ్రీముఖి కలలు కన్నారా మీరు ఎవరైనా? మొన్న ముమైత్ ఖాన్ తో డాన్స్ చేసినట్టు కల వచ్చింది. ఈ
ఈ రోజు నైట్ ఇంకోటి రాబోతుంది షారూక్ ఖాన్ తో ముందు కొట్టినట్టు. వద్దు అంత కలొద్దు. మమైత్ ఖాన్ తో సాంగ్ వేయడం షారూక్ ఖాన్ తో ముందు కొట్టే తేడా. ఐ వాంట్ లేడీస్. నేను ప్రాక్టీస్ చేసి వచ్చినాడు. తాదన్నే వాడు ఉంటే తలదొంటాడన్నా. మరి ఆర్పీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? ఒక ప్రొఫెసర్ సింగర్ ఒక పాట పాడితే ఎలా ఉంటుందో వినాలనుంది. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, ఈ దేవత సరిగమపా ఆనందం నిసదని బొమ్మపా గా సరి సదా నిగమ పద సాని సదని శ్రీముఖి. ఇంగ్లీష్ లో పాడతా. డ్రీమ్స్ ఈజ్ నాట్ కమింగ్ దేర్ ఇన్ మై డ్రీమ్స్ అప్ టు ద డ్రీమ్స్ నాట్ టు డ్రీమ్స్ యు ఆర్ కమింగ్. ఓ మై గాడ్ బ్లెస్సింగ్స్ ఈ ఏంజెల్ లుకింగ్స్ హ్యాపీస్ టచింగ్స్ ఈ రిలేషన్ మూమెంట్స్. సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా. సినిమాల్లో కామెడీ అద్భుతంగా ఉంటుందండి. మరి ఎలా ఉంటుంది నేను స్టేజ్ మీద వచ్చి చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. నేను తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే సినిమా ఆడిషన్స్ కి వచ్చి డైరెక్టర్స్ అదే విధంగా ప్రొడ్యూసర్స్ తలకే తింటుంటారు. సో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఒక నత్తివాడు వస్తున్నాడు ఆడిషన్ కి. సార్ బాబు చెప్పండి. ఏంటి ఆడిషన్ సీకెడేనా? ఆడిషన్ సీకెడే. ఏంటి ఏంటి ఏం చేయాలి? డైలాగ్ ఏంటంటే బాబు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ డైలాగు మహేష్ బాబు గారు ఎంత సూపర్ గా చెప్పారు అంత సూపర్ చెప్పాలి. ఏంట్రా చియా చియంట్రా రే, మంచి డైలాగ్ రా, చించేస్తా సార్. చెప్పరా చెప్పరా రే. ఎస్ తర్వాత బియా సూపర్. మళ్ళీ ఫస్ట్ తినమ్మ కాదురా దిమ్మ తినమ్మ. సరే చెప్పు ఏదోటి. తీస్తున్నారా తీస్తున్నారా తిరిగి బ్లాక్ అయిపోతా వాడే పండు పండాలా పండు ఆడు పండు ఆడు. ఓ గే వచ్చాడు ఆడిషన్ కి. మా సంఘానికి అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాడు. గురువు గారు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే ఎవడు కొడితే డైరెక్టర్ గారు ఏంటి ఎవరెవరు ఎందుకు మీరు కొట్టచ్చు కదా. ఇంకొక అతను కష్టపడి సినిమా తీశాడు. ప్రేక్షకులందరికీ నమస్కారం. చెప్పుతో కొడతా సినిమా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారండి. సార్ డైరెక్టర్ గారు చెప్పండి, మీకు ఇంత మంచి డైలాగ్ చెప్పుతో కొడతా అని మీరు ఎందుకు పెట్టారు టైటిల్? యాక్చువల్లీ ఈ స్టోరీ నేను తీసుకెళ్లి ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ చెప్పానండి.
అది విన్న వెంటనే ఆయన ఏం ఆలోచించుకుంటూ చెప్పుతో కొట్టాడు. తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ చెప్పా, ఆయన కూడా అంతే ఏం ఆలోచించలేదు, విన్న వెంటనే చెప్పుతో కొట్టాడు. మూడో డైరెక్టర్ కూడా చెప్తామని వెళ్ళి సార్ ఇది టైటిల్ అనగానే తీసి చెప్పుతో కొట్టాడు. అర్థం కాలేదు, షూతో కొట్టచ్చు కదా, చెప్పుతో ఎందుకు కొట్టారని తెలియక నేను చెప్పుతో కొడతా అని టైటిల్ పెట్టాను అనమాట. సూపర్ సూపర్. మరి మీ సినిమా చూసిన ప్రేక్షకులు లైవ్ లో ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడతారో చూద్దాం. హలో సార్, చెప్పండి సార్, మీకు ఏం నచ్చింది మా సినిమాలో? సార్ బా ఫస్ట్ సీన్ సార్, డైలాగ్ నంది అవార్డు. అసలు ఆ డైలాగ్ ఎవరు రాశారు సార్? సూపర్ సార్. ఏ డైలాగ్ అండి? అదేనండి, నా పేరు ముఖేష్, నా పేరు ముఖేష్. ఇంకా సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? ఒక్క 5 minutes సార్, నిజంగా ఆ 5 minutes సినిమా హిల్లేలేదు సార్. ఏంటో 5 minutes ఇంటర్వెల్ సార్. సార్ చివరిగా మేము బాగా ఆనందపడింది ఒకే ఒక సీన్ సార్. ఏంటది? శుభం కార్. మీకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కడున్నాను? స్టూడియోలో ఉన్నాను. ఏంటో గిఫ్ట్? చెప్పుతా కొడదామని నా కొడక. ఫ్యాంటాస్టిక్. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? హీరోస్ డైలాగ్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఎలా ఉంటుంది? ఓకే, హీరోస్ డైలాగ్ వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఎలా ఉంటుంది? మొదటగా అందరికి ఇష్టమైన హీరో బాలకృష్ణ గారి డైలాగు వారి ఫాదర్ గారు చెప్తే, ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ చెప్తే ఎలా ఉంటుంది? డైలాగ్ ఏంటంటే, చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూసావనుకో నెక్స్ట్ నీ బర్త్డేకి రాను. ఈ డైలాగ్ ని పెద్ద ఎన్టీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? చూడు ఒకవైపే చూడు, ఇంకొక వైపు చూస్తే నీ నెక్స్ట్ బర్త్డేకి నేను రాను. నాగార్జున గారి డైలాగు అక్కినేని గారు చెప్తే ఎలా ఉంటుంది? 1వ తారీఖు నీకు నేను అత్యతో తెలిసేలా చేస్తాను, 2వ తారీఖు నీకు భయం అనేది పుట్టేలా చేస్తాను, ఇక 3వ తారీఖు నీకు నిజంగా కుబులు పుట్టిస్తాను, 5వ తారీఖు నువ్వు మహేష్ బాబు గారి డైలాగ్, ఎవడు కొడితే దింబ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే. దీన్ని కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటది? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు, వాడే పండుగాడు. ఏ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ అనుకుంటూ మీరు అంటుంటారు కదా. బేసిక్ గా ఎవరైనా ఏదన్నా పని చేసినప్పుడు అందరికి కామన్ అయిపోయింది ఈ మధ్య, ఏ బిస్కెట్ వేస్తున్నాడు రా, బిస్కెట్ బిస్కెట్ అని. మరి ఈ బిస్కెట్ లేయడం ఏంటి, ఈ బిస్కెట్ స్టోరీ ఏంటి, క్రీమ్ బిస్కెట్ల స్టోరీ ఏంటి? మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫిడేల్ పని. కొంతమందికి తిండి విషయంలో వెళ్తే కొంతమంది చాక్లెట్ ఇష్టం, బిస్కెట్ ఇష్టం, క్రీమ్ బిస్కెట్ ఇష్టం, ఆ బిస్కెట్ ఇష్టం కదా, కొంతమందికి వేరే బిస్కెట్లు ఇష్టం. మీ కాలేజీలో స్టడీ సూపర్ ఉంటుందంటగా? ఈ కాలేజీలో అమ్మాయిలు ఒకళ్ళని మించి ఒకళ్ళు అందం. ఏంటి అందం మొత్తం మీ కాలేజీలోనే ఉందా? ఇది ఇందాక చెప్పాను చూస్తే బిస్కెట్ అంటే ఇది. ఇక అబ్బాయిలు ఏంట్రా ఈ అందం ఏంట్రా, మీరు ఏంట్రా గ్లామర్ ఏంట్రా? అందరు హీరోలు మీ కాలేజీలోనే ఉన్నారా? ఏం వేరే కాలేజీకి అందం మీరా? ఇది ఇంకా పెద్ద బిస్కెట్. ఇప్పుడు నిజంలోకి వెళ్దాం. శ్రీముఖి ఉంటది, అది నవ్వు చూసి నవ్వు. ఇగో ఇవన్నీ కాదు, యాంకరింగ్ చేస్తుంది చించుది. ఎవరు చేస్తారు? నిజంగా సూపరు, కెవ్వు కేక. నిజంగానా? ఏ బిస్కెట్ ఇదంతా. ఈ బిస్కెట్లు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది? చిన్న పిల్లగాల దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. చిన్న పిల్లగాడు స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్ళిపోయి మేడం 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 అని ఫ్లేవర్ ఇస్తాడు. దేనికి? వాడు హోంవర్క్ చేయలే, పెద్ద బిస్కెట్. ఏమైనా హోంవర్క్ చేసినా మేడం హోంవర్క్ అది రాలేదు మేడం. ఈ అమ్మాయిలు తక్కువ వల్ల ఈ అమ్మాయిలు ఉంటారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం, నీ హెయిర్ స్టైల్ అంటే ఇంకా చాలా ఇష్టం, ఇంకేం ఇష్టం, నీ కార్ అంటే ఇంకా ఇష్టం, ఇంకేం ఇష్టం, నీ పర్స్ అంటే ఇంకా ఇష్టం. ఏం లేదురా కొంచెం 5000 అప్పిస్తావేమని దానికోసం. మన ఫంక్షన్లకు వెళ్తామండి, ఫంక్షన్కి వెళ్తే మొదలు ఎవరి కాళ్ళు జేబులో పెట్టుకొని పోతుంటారు బిస్కెట్లు. ఇక
కనపడ్డ వాళ్ళకల్లా భయ్యా భయ్యా దగ్గర బాబాయ్ తాతయ్య ఫనీ అన్నా పలకరింపులు ఎట్లుంటుంది తెలుసా? ఇక లేడీస్ ఉంటారు కదా, ఇక టిప్పుడప్ప అవి చూడాలి, నగలు ఉన్న ఈ ఉంగరాలతో సహా పెట్టుకుపోతారు ఫంక్షన్లకి. ఇక పోయేటప్పుడు కూడా ఇట్లా కనపడాలిగా. వదినా వదినా కాళ్ళ పట్టీలు కనబడట్లేదు. అయ్యో వదినా మెట్టెలు కూడా బంగారం, మెట్టెలు మెట్టెలు. మీరేరా మీ ప్రిన్సిపల్ కి మీ లెక్చరర్ కి? సార్ ఆయన ఫైల్ పట్టుకు సీరియస్ పోతుంటాడు ఇట్లా. సార్ నమస్తే అప్పటిదాకా తొక్క కూడా పట్టించుకోరు, ఆయన అడిపోతాను ఇడిపోతారు. అరే సార్ నమస్తే సార్. ప్రాక్టికల్ దగ్గర వచ్చేసరికి ఆయన అడిపోతున్నా కూడా మీరు సార్ వస్తాడు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు ఎంత అందంగా నాకు తెలుసు సార్. ఆడు అవునా సార్? ఏంటి సార్ మీరు నిజం మిమ్మల్ని చూస్తుంటే మీరు యంగ్లో అసలు సూపర్ బాబులా ఉన్నారు. ఎంతవరకు రాసా ఎగ్జామ్? బాగానే రాస్తావుగా? అంటే లాస్ట్లో కొంచెం మర్చిపోయాను సార్. నువ్వు మర్చిపోరా పో. చిన్న పిల్లగాడు వాడు ఏడుస్తూ ఉంటాడు, ఈ బిస్కెట్లు వేస్తుంటారు. ఎట్లా బిస్కెట్లు వేస్తుంటారు? వాళ్ళ అమ్మ నాన్న మార్కులు పడాలని ఈ పిల్లగాడికి బిస్కెట్లు వేస్తుంటారు. ఒక వదిన వస్తుంది, ఏ వదిన నిజంగా నీ కొడుకు ఎట్లున్నాడు తెలుసా? అబ్బా కలర్ సేమ్ మహేష్ బాబు లెక్కున్నాడు. నీ కొడుకు ఇప్పుడు ఎట్టున్నాడు అంటే పెద్ద హీరో అయితే మంచిగా డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్స్ తెలుసా? వాడేందో పొరపాటున ఇట్టిట్ అంటాడు. వదిన చూసిన పవన్ కళ్యాణ్ నాకు అంటాడు. ఓకే, మరి మా ఫిడేల్ ఫనీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? తాగబోతో యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతే. ఎవరు రాపలే నా ఎంట్రీ ఏంది? నా కథ పాట అవుతారా? ఇక ఏరియా కూర్చొని పాట పెట్టు, మళ్ళీ పెట్టు. లైవ్ ప్రోగ్రామ్ సార్ ఇది, కాలర్స్ రెడీగా ఉన్నారు, చూస్తున్నారు. అయితే యాంకర్ అంటే ఎట్లా గజ్జు అనాల, మంచి ఊపొచ్చిన. సార్ మీరు ఇలానే చేస్తే ఇంకా షోలోకి వెళ్ళి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటానంటారా? ఎవరు డైరెక్టర్? ఎవరు? ఐ వాంట్ డైరెక్టర్ కమ్ టాకింగ్. ఏమండి, నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ అండి. ఆవిడ ఈ షోకి ఇంతకు ముందు యాంకర్ తీసేసాము. యాక్షన్ అని చెప్తారా నేను చెప్పుకోవాలా? యాక్షన్ నేను చేసేది యాక్షన్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ పట్టా. హలో సార్. హలో మేడం. మేడం చెప్పి. మీ యాంకరింగ్ సూపర్ సార్. అరే ఇంకా స్టార్ట్ చేయలే గారా. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, మీ షో చూస్తే చాలు సార్. ఓకే, ఇంకొక కాల్, అది సగుటూరు నుంచి. ఏంటారు? సగుటూరు. హలో సార్. సార్ అక్కడ ఓయిన బాటిల్ ఎంఆర్పి రేటేనా? ఎంఆర్పి మా పక్కన 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి. ఎత్తుమాత ఇప్పుడు మీరు తాగింది 90యా 180యా? 90 180 కలిపితే ఎంతరా? 270. అదే సార్. మరి నా 360 వేసినా కూడా ఆ మాత్రం ఎక్కట్లేదు, ఎందుకనే? రోజు పటాస్ చూడు, అప్పుడు కిక్ ఎక్కుతాడు. ఇదే సూపర్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. బై గుడ్ నైట్. ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? ఏది ఇంకా మీ అన్నయ్య రాందే? గత 150 ఎపిసోడ్ నుంచి అదే స్టెప్. మార్చవా? నువ్వు మారవా? అన్నా నేను మాట ఇచ్చానన్నా ఇవాళ మన వాళ్ళకి. ఇవాళ సుధాకర్ అన్న కామెడీ చేసి నవ్విస్తాడు. జోక్ అయిపోయిన తర్వాత జోక్ నచ్చితే ఇందులో చిల్లరేసేసి వెళ్ళండి అమ్మా. 4 బాతులు లైన్ గా వరుసలో వెళ్తున్నాయి. అన్ని బాతులకి చెప్పులున్నాయి, ఒక బాతుకి చెప్పులు వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు? చెప్పండి ఒకసారి ఎందుకు. బాతు మాలేసుకుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు?